హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్య సోషల్ మీడియాలో కొంతమంది పూల చొక్క అండ్ తోటి గ్యాంగ్ వీళ్ళందరూ కలిసి ఒక వీడియో కాల్ ఏదో చేసుకుంటూ అందరు గ్రూప్ అయ్యి వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో, అసలు ఈ మాట మాట్లాడాలా మాట్లాడకూడదా, ఇలాంటి వ్యాఖ్యలు ఒకవేళ నేను చేసినట్లయితే ఎవరి అభిమానులైనా వాళ్ళని ఏమన్నా బాధ పెట్టినట్టు ఉంటుందా లేదా అనేది అర్థం చేసుకోకుండా ఇందాక చెప్పినట్టుగా పూల చొక్క ఆయనతో పాటు కొంతమంది తొట్టి గ్యాంగ్ వీళ్ళందరూ కూర్చొని పెద్ద సినిమా గురించి మాట్లాడారండి. ఆ కథ మొత్తం నాకు తెలుసు, అసలు ఆ కథే బాగోదు అన్నట్టుగా మాట్లాడినండి ఈ పూల చొక్క. అసలు నాకు తెలియగలుగుతున్నా, ఒక సినిమా తీయాలంటే ఒక కథ రాసుకోవాలి. ఆ కథ రాసుకునే ముందు ఆ కాగితం మీద పెన్ను పెట్టి ఆ కథ రాసుకునేటప్పుడు వాస్తవంగా కాగితాల మీద కథ బాగానే ఉంటుంది, కానీ ఇదే కథ తెరపైకి ఎక్కించేటప్పుడు కాస్తంత అటు ఇటు అయిందనమాట. ఎందుకంటే కాగితం మీద రాసుకునే కథకి తెరపైకి ఎక్కించిన కథకి చాలా తేడా వస్తుంది అనమాట. కానీ నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, నాకు ఒక్కడికే కాదు, ఈ ఇష్యూ పైన ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం చాలా మంది మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళు ఎక్కడో 4 గోళ్ల మధ్యలో కూర్చొని ఈ కథ రాసుకొని ఉంటారు. ఆ కథ బహుశా ఒక డైరెక్టర్కి, ఒక నిర్మాతకి, ఆ హీరోకి తప్ప ఇంచుమించు పెద్దగా ఎవరికి చెప్పరు. ఎవరికి ఒకవేళ ఆ సినిమాలో ఉన్న పాత్రలు పాత్రధారులకు ఒకవేళ చెప్పాలంటే వాళ్ళ పాత్ర ఏంటో అనేది చెప్తారు, అంతేగాని కథ మొత్తం కూడా రివ్యూ చేయరు. ఇప్పుడు ఒక సినిమాకి ఒక హీలన్ ఉందనుకోండి, మెయిన్ హీలన్, ఆ హీలన్కు మాత్రమే చెప్తారు. అదైనా అతని పాత్ర గురించే చెప్తారు, కానీ ఈ సినిమా స్టోరీ మొత్తం కూడా చెప్పరు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అందరికీ చెప్పితే ఈ కథ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోయి ఆ కథ మొత్తం కూడా మళ్ళీ బయటకు వచ్చేస్తారు అనమాట. బయటకు వచ్చేసిందంటే ఇక ప్రతి ఒక్కరికి లీక్ అయిపోయింది, ఇక ప్రతి ఒక్కరి చెవున పడిపోయింది, అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు. కాబట్టి ఈ కథ ఎక్కువ శాతం బయట వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఏ సినిమా అయినా సరే, అది చిన్న సినిమా అయినా సరే, పెద్ద సినిమా అయినా సరే, అక్కడ తెలిసేది ఎవరికి? ఏదన్నా ఒకవేళ ఆ సినిమా కథ వల్ల వేరే వాళ్ళు ఏమైనా రాసుకున్నారంటే ఆ కథ రాసుకున్న వాడికి తెలుస్తుంది, నిర్మాతకు తెలుస్తుంది, డైరెక్టర్కి తెలుస్తుంది, హీరోకి తెలుస్తుంది. వీళ్ళు 4 వరకు మాత్రమే తెలిసింది ఎక్కువ శాతం. వీళ్ళకి ఎవరన్నా బాగా సన్నిహితంగా ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకు మాత్రమే చెప్తారు, కానీ అది ఎంత నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తారు, కానీ వేరే వాళ్ళకి మాత్రం లీక్ చేయరు. అంతేకాకుండా సినిమా స్టార్ట్ అయిన కానుంచి, అంటే ముహూర్తం షాట్ కానుంచి ఈ సినిమా మొత్తం పూర్తి అయిపోయేదాకా కూడా ఆ సినిమాలో పనిచేస్తున్న పాత్రలకు, పాత్రధారులకు ఎవరికి కూడా చెప్పరనమాట. మరి ఇంత సీక్రెట్గా, ఇంత పగడ్బందీగా ఒక 4 గోళ్ల మధ్య జరిగే ఈ సినిమా కథ చర్చల గురించి ఈ పూల చొక్క గారికి ఎట్ట తెలుస్తుంది? ఇప్పుడు ఎవరు కూడా ఇతని మీదేం రుద్దట్లే, ఇతనికి తెలుసు, ఇతనికి ఎలా తెలిసిందని చెప్పి. అతనే ఒక ఛానల్లో వీళ్ళందరూ కూడా ఒక గ్రూపుగా ఒక వీడియో కాల్ ఏదో పెట్టుకొని వీళ్ళందరూ కూర్చొని మాట్లాడారు. అంత పబ్లిక్గా మాట్లాడారంటే ఆ కథ అక్కడ 3 4 మాత్రమే తెలుసు. మరి అలాంటి పెద్ద కథ ఈ వ్యక్తికి ఎలా తెలిసింది? ఏదో నోటుకొచ్చిన మాట మాట్లాడేసేస్తే తర్వాత నా గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి, ప్రతి ఒక్కరి నోట నేను పడాలి, అలాగే నేను ఫేమస్ అవ్వాలి, ఇలా టార్గెట్ ఏంటంటే అది. కానీ ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే వీళ్ళకి లక్షల సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు. మరి అది ఎలా సాధ్యమైంది? ఫస్ట్ వీళ్ళు ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ పెడతారో అప్పుడు ఏం చేస్తారంటే, జెన్యున్గా ఒక సినిమా గురించి మాట్లాడాలంటే మంచిగా మాట్లాడతారు. ఎందుకంటే జెన్యున్గా మాట్లాడి వాళ్ళు సబ్స్క్రైబర్స్ను సంపాదించుకొని, ఫాలోవర్స్ను సంపాదించుకొని మెల్లగా వేల సబ్స్క్రైబర్స్ నుంచి లక్షల సబ్స్క్రైబర్స్ను సంపాదించుకుంటారు. తర్వాత లక్షల సబ్స్క్రైబర్స్ నుంచి మిలియన్లో సబ్స్క్రైబర్స్ను సంపాదించుకుంటారు అనమాట. ఎప్పుడైతే వీళ్ళు మెల్లిమెల్లిగా సబ్స్క్రైబర్స్ను సంపాదించుకుంటారో, అంటే లక్షల మిలియన్ల సబ్స్క్రైబర్స్ని ఎప్పుడైతే సంపాదించుకుంటారో ఇంకెవరిని లెక్క చేయరనమాట. అసలు పెద్ద కథ మొత్తం నాకు తెలుసు అని చెప్పి నువ్వు పబ్లిక్గా మాట్లాడటమే చాలా తప్పు. నువ్వు పబ్లిక్గా మాట్లాడినప్పుడు పబ్లిక్ నీ గురించి మాట్లాడరా? మరి వీళ్ళ గురించి పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి విందాం. నేను చూశాను ట్విట్టర్లో వీళ్ళంతా, అరే సినిమా వాళ్ళ మీద బతుకుతున్నారు, సినిమా వాళ్ళ మీద డబ్బులు సంపాదిస్తున్నారు, ఆఖరికి నువ్వు వేసుకున్న అండర్వేర్తో సహా సినిమా వాడి మీద పడి తీసుకుంటున్నాను. అలాంటి సినిమా మీద పడుతున్నావు. ఒక్క సెకండ్ సినిమా వాడు నీ కొద్దున రివ్యూస్ అన్ని వద్దని ఆపేస్తే నీ బతుకు ఎక్కడ తెలుసా? రోడ్డు మీద మనం ఉంటాడే కుర్చీ తాత తిరుగుతున్నాడు, వాడు రోజు ఫేమస్, వాళ్ళందరి మీద తిరిగేసి రోడ్డు మీద వాడి బతికేమైంది, రోడ్డు మీద వాడిని 10 వీడు 10 ఆ బతుకులు అయిపోతాయి. ఆ బతుకులు రాకండి, ఓకే? సినిమా వాళ్ళ మీద మా సొమ్ము తింటున్నారు, ఓపెన్ మా సొమ్ము తినేటప్పుడు అన్నీ మూసుకొని సినిమా చూడు. సినిమా నచ్చలేదా జెన్యున్గా పెట్టు, సినిమా రాకముందే సినిమా చంపకు, ఓకే? ఎందుకంటే సినిమా హీరోని పక్కన పెట్టు, దాంట్లో 100 మంది టెక్నీషియన్ పనిచేస్తారు, వాళ్ళ కష్టం అది, ఓకే? ఆ కష్టాన్ని నువ్వు అనవసరంగా నీ రివ్యూస్ కోసం, నీకు డబ్బులు రావడానికి కోసం, ఫాలోయింగ్ కోసం అనేసి అనవసరంగా సినిమా చంపేద్దు. వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ కాల్ లో మాట్లాడుకుంటారు. పెద్ద సినిమా గురించి టాపిక్ వచ్చింది, చాలా మంది రివ్యూ చేస్తారు. కొంతమంది ఉన్నది లేనట్టు చెప్తారు, లేనిది ఉన్నట్టు చెప్తారు.
అలాగని చెప్పి అందరూ మంచిగా ఇస్తారని చెప్పి చెప్పను, అందరూ చెడ్డగా ఇస్తారని కూడా నేను చెప్పను. ఎందుకంటే ఈ రివ్యూలు ఇచ్చే వాళ్ళ చాలామంది జెన్యున్గా అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాగే ఏ హీరో అయినా ఒకవేళ మనకు నచ్చలేదు అనుకోండి, ఆ హీరో గురించి అయినా లేకపోతే ఆ హీరో తీసిన సినిమా గురించి అయినా కానీ కొంతమంది మాత్రం అంటే సినిమా మంచిగా ఉన్నా కానీ మంచిగా లేదు, ఆ సినిమా యావరేజ్ ఫ్లాప్ అని చెప్పి ఎన్నో రకాలుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మంచిగా ఉన్నది ఉన్నట్టు చెప్పి రివ్యూ ఇచ్చే వాళ్ళని కూడా ఇక్కడ నమ్మే పరిస్థితి లేకుండా పోతుందన్నమాట ఇలాంటి వాళ్ళ వల్ల. సరే ఇంకేమంటున్నారో చదువుదాం. లేదా నోటికి వచ్చాడు ఏదన్నా పెద్ద సినిమా చూసాంలే, ఆయన చుప్పాలు పెంచుకున్నాడు, ఆ డాన్స్ ఏదో వేసాడు, ఆ పుష్పటు మాదిరి వీడు కూడా గెటప్ వేసుకున్నాడు. అది కాదు ఒపీనియన్, అది కాదు. ఆ పెద్ద సినిమాలో ఉన్న డెప్త్ అనేది స్టోరీ సాగుని బట్టి కాకుండా లోపలికి వెళ్ళి క్షుణ్ణంగా ఆలోచించి ఏదైనా కామెంట్ పెడితే బెటర్. లేదంటే వాళ్ళు కోట్లు ఖర్చు పెట్టుకున్న సినిమాలు వాళ్ళు కూడా ప్రొడ్యూసర్లు నెత్తిన గుడ్డ వేసుకుని పోతున్నారు, వాళ్ళు కూడా డబ్బే కదా, కొంచెం ఆలోచించి పెడితే బెటర్ అని ప్రజలు నా ఒపీనియన్. చూసారండి ఇక్కడ ప్రజలు వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు, వాళ్ళు చాలా మంచిగా చెప్తున్నారు. ఎందుకంటే ఒక నిర్మాత కోట్ల రూపాయలు పెట్టుకుంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఆ సినిమా తీసేటప్పుడు వాళ్ళు కూడా డబ్బే కదా, వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో శ్రమపడి ఆ హీరోని నమ్ముకొని వాళ్ళు సినిమా అనేది అంత బడ్జెట్ పెట్టినప్పుడు అనవసరమైన మాటలతోని సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ ఒపీనియన్ అనేది చెప్పితే బాగుంటుంది. కానీ అంటే అప్పటికైనా కానీ సినిమా మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్పండి. సినిమా రిలీజ్ అవ్వలేదు, అక్కడ షూటింగ్ జరుగుతూ ఉంటే ఇక్కడ మీరు ఈ విధంగా చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి పబ్లిక్ మాట్లాడుతున్నారు. సార్ ఇంకేం మాట్లాడుతున్నారు ఒకసారి విమర్శించడానికి వాళ్ళు విమర్శిస్తేనే చూస్తారు కదా వాళ్ళ ఛానల్. మూవీ రిలీజ్ అయిన రివ్యూ చెప్తే అది ఓకే, రిలీజ్ కాకముందే చెప్తున్నారంటే క్యూరియాసిటీ పెంచడానికి లేదా నెగిటివిటీ చేయడానికి లేదా వాళ్ళ ఛానల్కి ఇంకా ఎక్స్ట్రా అంటే ఎక్కువ మంది చూస్తారు కదా వ్యూవర్స్ ఆ మూవీకి ఉన్న హైప్ని బట్టి వాళ్ళు అది యూస్ చేసుకొని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తుంది. ఏం లేదు, ఆ నెగిటివిటీ పాజిటివ్ అయ్యి పెద్ద హిట్ అయింది. అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే ఈ స్టోరీ అంతా కూడా మాకు ఆల్రెడీ తెలుసు, ఇట్లాంటి స్టోరీ ఆయన చేస్తున్నాడు, దాన్ని ఇంకా చిక్రీ బొక్రీ అని చెప్పేసి ఈ విధంగా చాలా బ్యాడ్ గా మాట్లాడారు అనమాట. ఒక రివ్యూస్ అయ్యి ఉండి మూవీ గురించి గొప్పగా చెప్పాల్సింది పోయి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. స్టోరీ ముందే తెలిసిన ఎలా అంటారు, అది రిలీజ్ అయ్యాక దాని గురించి తెలిసినా తెలియకపోయినా మూవీ బాగుందా స్టోరీ బాగుంది అది కదా చూడాల్సింది. స్టోరీ తెలిసి ఎవరికి గొప్ప తెలిసి ప్రేమ్ చేశారు, ఆయన అన్ని కోట్లు పెట్టి మూవీ చూసి తీశారు. రిలీజ్ అయిన తర్వాత మూవీ చూసి బాగుంటే బాగుందని బాగాలేకపోతే యావరేజ్ ఉందని చెప్పుకోండి. వాళ్ళ ఛానల్ అదే కదా, ముందే చెప్పి కామెంట్ చేయడం అట్లా చేయడం. వాళ్ళు మూవీ తీస్తే అర్థమైంది, వాళ్ళు ప్రొడ్యూసర్స్ అయ్యి లేదా వాళ్ళ యాక్టర్స్ అయితే అర్థమైంది. ఒకవేళ వాళ్ళకి చిన్న రోల్ ఇచ్చినా రేపు వాళ్ళే ప్రమోషన్ చేస్తారు. వాళ్ళు అందులో లేరు కాబట్టి నెగిటివ్ స్ప్రెడ్ చేయడం, వాళ్ళకి అంటే గిట్టిన హీరోలు ఉంటారుగా నెగిటివిటీ చేయడం అట్లా చేస్తారు వాళ్ళ ఛానల్ మెప్పు కోసం, అంతేం లేదు. అంటే విశ్వక్సేన్ గారు కూడా దింట పల్లెంలో ముంచే విధంగా చేస్తున్నారు, మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ గా అని చెప్పేసి అన్నారు. ఆ మాటకు మీరు ఏకీభవిస్తారా? ఏకీభవిస్తానంటే నెగిటివిటీ వద్దు. అంటే మూవీ చూసి మూవీ గురించి అప్పుడు మాట్లాడండి, ఆ మూవీలో తప్పులు ఉంటే అప్పుడు మాట్లాడండి. మూవీ చూడకుండా రిలీజ్ కాకుండా మూవీ గురించి నెగిటివిటీ మాట్లాడి లేదా హీరో గురించి బ్యాడ్గా స్ప్రెడ్ చేయాలని. ఇప్పుడు ఒక ప్రేక్షకుడు ఒక సామాన్య ప్రేక్షకుడు ఏం చెప్తున్నారు మీరు అందరూ విన్నారు కదా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు సినిమా చూసి మాట్లాడండి. ఏమండి ఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమాల గురించి ప్రపంచ దేశాలు మొత్తం కూడా మాట్లాడుకుంటున్నాయంటే అది మన గర్వకారం అనుకోవాలి, మన గొప్పతనం అనుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎన్నో సినిమాలు వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టిన సినిమాలు కూడా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చాయి. మన తెలుగు సినిమాల గురించి మనం గొప్ప చెప్పుకోవాలి. కానీ మన తెలుగు సినిమాల గురించే మనం విష ప్రచారం చేసి మన తెలుగు హీరోల మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇక మనకి ఇలుమే ఉంటుంది. ఇప్పుడు మన తెలుగు కథలు, తెలుగు సినిమాలు, తెలుగు హీరోలు, తెలుగు సినిమాల ఖ్యాతిని పెంచుకుంటూ పోతా ఉంటే ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటల్ని అది ఎవరు కూడా ఆశించరు. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.